ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ కేసుకు సంబంధించి లిక్కర్ కేసులో ఏం జరుగుతుంది, అసలు లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో జరిగినటువంటి స్కామ్ ఎలాంటిది, అసలు ఆ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం 1 by 1 దీన్ని చెప్పబోతున్నాం. అసలు లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు అధికారంలోకి రాకముందే 1,00,000 కోట్లు కొట్టేసేటువంటి ఒక పథక రచన జరిగిందనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం. హవాలా నుంచి రాష్ట్రం దివాలా వరకు ఇదంతా ఒక స్కెచ్. ఈ స్కెచ్ మొత్తం కొంతమంది ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని నిర్వహించారనేటువంటిది. ఇందులో కింగ్ పిన్ ఎవరు, అసలు ఈ కింగ్ పిన్ దగ్గర నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది 99,600 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ 2019 నుంచి 24 వరకు. మరి అందులో క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ 99,000 కోట్లు సుమారుగా, ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ 600 కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ పేమెంట్స్ని ఎత్తివేసి ఓన్లీ క్యాష్ వరకే ప్లాన్ చేశారు అని అంటే ఇందులో స్కామ్ జరిగింది అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, ఆ రోజు జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ వీటికి సంబంధించి విచారణ చేపట్టి విచారణ ముందుకు తీసుకెళ్తుంది. మరి ఆ 99,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ దీంట్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లుగా సిట్ తన ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తూ వస్తుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది. ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఈ కేసులో నిందితులుగా భావించి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కోర్టు ముందు ప్రవేశపెడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ కేసులో, ఎలా ఏం జరిగింది? నెంబర్ 1, ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇందులో అసలు లిక్కర్ అనే దాన్ని పేరెత్తితే రాజ్ కసిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. రాజ్ కసిరెడ్డి తరువాత దీంట్లో క్రియాశీలకంగా వినిపిస్తున్నటువంటి పేరు వాసుదేవరెడ్డి. ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్నారో తన పేరు వినిపిస్తుంది. తర్వాత సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించి. ఇతనికి ఐఏఎస్ ఇస్తాము అని చెప్పి ఇతన్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారనేటువంటిది ఈయన అప్రూవ్డ్ స్టేట్మెంట్స్లో ఈయన మెన్షన్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇక నెంబర్ 4, శ్రీధర్ రెడ్డి, ఎవరైతే ఎస్పీవై ఆగ్రోస్ అనేటువంటి నంజాల్లో ఉన్నటువంటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎస్పీవై రెడ్డి. ఇతనిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను నేను మెన్షన్ చేశాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధానంగా ఆయన దగ్గర నుంచే ఈ డైరెక్షన్స్ అన్నీ వచ్చినాయి అనేటువంటి దాన్ని శ్రీధర్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. ఇక ధనుంజయ రెడ్డి, సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఐఏఎస్, ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ధనుంజయ రెడ్డి పాత్ర అత్యంత క్రియాశీలకంగా ఉంది. ఈ మొత్తం మనీ ట్రాన్సాక్షన్స్ వ్యవహారంలో, ఈ డీల్ని రన్ చేయటంలో, ఈ డీల్ని నడపటంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా, కృష్ణమోహన్ రెడ్డి వీటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ని అమలు చేయటంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా, ఎవరైతే గోవిందప్ప, ఎవరైతే భారతీ సిమెంట్స్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన క్యాష్ ట్రాన్సాక్షన్స్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్లుగా, అట్లాగే మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ మొత్తం డీల్ని ఎంగేజ్ చేయటంలో, ఈ డీల్ని నడపటంలో ప్రధాన పాత్రధారిగా, విజయసాయిరెడ్డి తనకు సంబంధం లేదు అంటూనే ఇప్పుడు ఎవరైతే ఈ చెప్తున్నటువంటి వాళ్ళందరూ సాయిరెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తూ ఉండటం. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి పేరు అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి ఎవరు? వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రదర్ అవుతారు. ఈయన అనిల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అనిల్ రెడ్డి తర్వాత అంటే కేఎన్ఆర్ ఇట్లా 1 or 2 నేమ్స్ రావచ్చు. తర్వాత ఫైనల్గా ఉండేటువంటి నేమ్ ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది ఛార్జ్షీట్లో దాని ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఎమ్మెల్యే పులివెందుల, ఎక్స్ చీఫ్ మినిస్టర్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఈయన వరకు ఇప్పుడు ఈ కేసు వెళ్ళబోతుంది అనేది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో దీనికి సంబంధించినంత వరకు వస్తున్నటువంటి డేటా. మరి ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎవరైతే వీళ్ళ అరెస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్స్లో సిట్ తన విచారణలో వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చినటువంటి పేర్లలో చాలా స్పష్టంగా ఈ మొత్తం బెనిఫిషియర్, హైయెస్ట్ బెనిఫిషియర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిందితులు కొంతమంది. ఇక నెక్స్ట్ అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది చూసినప్పుడు నెంబర్ 2 ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఈ మొత్తం 3,200 కోట్ల రూపాయల అమౌంట్ని ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం 60 కోట్ల రూపాయలు దీనిలో ముడుపులుగా తీసుకునేటువంటి వాళ్ళు. ఈ 60 కోట్ల రూపాయల క్యాష్ని కొంతమంది వ్యక్తుల ద్వారా జూబ్లీ హిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ దగ్గరికి ఇందులో మెజారిటీ అమౌంట్ అక్కడికి వచ్చేది. అదేవిధంగా బంజారా హిల్స్లో ఉన్నటువంటి మరొక బిల్డింగ్లోకి, వైజాగ్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ దగ్గరికి ఈ మెజారిటీ క్యాష్ అనేటువంటిది అక్కడికి వచ్చింది. ఈ 3,200 కోట్ల రూపాయలు ఈ వసూలు చేసినటువంటి దాంట్లో సుమారుగా 2,500 కోట్లు క్యాష్ గాను, మిగిలినటువంటిది 400 కోట్ల రూపాయలు గోల్డ్ రూపంలో కూడా అంటే బంగారం రూపంలో కూడా గోల్డ్ రూపంలో వసూలు చేసినట్లుగా సిట్ ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో తెలియటం జరిగింది. ఇక ఈ 3,200 కోట్లు క్యాష్ రూపంలో బంగారం రూపంలో వసూలు చేసినటువంటి దాంట్లో ఇది మొత్తం ఎవరైతే ఈ స్కెచ్కి సంబంధించినటువంటి దాంట్లో రాజ్ కసిరెడ్డి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి. రాజ్ కసిరెడ్డి దగ్గర చాణక్య అనేటువంటి ఎవరైతే నెంబర్ 2 ఇతను ఈ మొత్తం అమౌంట్ని కలెక్ట్ చేసేటువంటి బాధ్యత, కలెక్ట్ చేసిన తర్వాత రాజ్ కసిరెడ్డికి చేర్చేటువంటి బాధ్యత చాణక్య చాలా కీలకంగా వ్యవహరించారు. మరి ఈ చాణక్య అతను ఒక్కడే ఈ అమౌంట్ మొత్తాన్ని కలెక్ట్ చేయటం కానీ, కౌంట్ చేయటం కానీ, ఈ డబ్బుల్ని లెక్కించిన తర్వాత బ్యాగుల్లో మళ్ళీ ఇంకొకసారి పెట్టడం కానీ అనేటువంటిది ఒక టాస్క్, ఒక టీంని ఎంగేజ్ చేసుకున్నారు. ఆ టీం కూడా రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మొత్తాన్ని చాణక్య ఆ టీంని లీడ్ చేసేటువంటి పరిస్థితి. మరి చాణక్య ఇందులో క్రియాశీలకంగా ఉన్నటువంటి దాంట్లో ఎవరైతే నెంబర్ 3 ఇందులో ఈ క్యాష్ని కలెక్ట్ చేసినటువంటి వాళ్ళలో నానక్రామ్ కూడా, జూబ్లీ హిల్స్ లేదా ఇంకొక ప్రాంతము లేదా ఎక్కడైతే ఈ డిస్టిలరీస్ వాళ్ళు తెచ్చిచ్చేటువంటి క్యాష్ని డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్లో వచ్చేది, ఆ డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్లో నుంచి వీళ్ళ వెహికల్స్లోకి తీసుకునేవాళ్ళు, అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళ బిల్డింగ్లోకి దాన్ని తీసుకువెళ్ళేవాళ్ళు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి నెంబర్ 3. అట్లాగే కైఫ్ ఇతను ఇంకొక దాంట్లో కీలకమైనటువంటి పాత్రధారి కైఫ్. అట్లాగే దిలీప్, సందీప్, కురీష్, అట్లాగే చిస్తి, మల్లేష్ వీళ్ళు ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళ 6 చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇందులో వీళ్ళందరూ కూడా క్యాష్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి చాణక్య దగ్గర అకౌంట్ చెప్పి స్లిప్ మీద ఇస్తే ఈ క్యాష్ మొత్తాన్ని వాళ్ళ ఒక 2 రూమ్స్ అవన్నీ ఉండేవి, ఆ 2 రూమ్స్లో ఆ అమౌంట్ని తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత ఇదిగో ఇంత రూమ్లో భద్రపరిచామని చెప్పని రాజ్ కసిరెడ్డికి లెక్క చెప్పేటువంటి వాళ్ళు. రాజ్ కసిరెడ్డి ఇక్కడ నుంచే ఆ డబ్బుల్ని ఆపరేట్ చేయటం మొదలుపెట్టేవాడు. ఓకే, ఇప్పుడు ఈ వీక్లో 60 crores వచ్చింది, లాస్ట్ వీక్లో వచ్చినటువంటిది 40 crores ఇంకా ఉంది, 100 crores ఇప్పుడు రెడీగా ఉంది, 100 crores ఏం చెయ్యాలి అనేటువంటి దానికి వెంబటే ఇట్లా 100 crores ఉంది అని చెప్పడంతో వెంటనే రాజ్ కసిరెడ్డి దగ్గరికి ఫస్ట్గా వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప. ఇతను అత్యంత క్రియాశీలకంగా గోవిందప్ప ఫస్ట్ రాజ్ కసిరెడ్డి దగ్గరికి వచ్చేసి తన వెహికల్లోనే తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ అమౌంట్ని అంటే దాదాపు 100 కోట్లు ఉంటే 60 crores నుంచి 70 crores వరకు గోవిందప్ప దాంట్లో తీసుకొని ఒక 2 వెహికల్స్లోనో 3 వెహికల్స్లోనో ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి ఫస్ట్ ఈయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయేవాడు. ఇక తర్వాత వచ్చినటువంటి వాటిలో మిథున్ రెడ్డి తరపున ఒక ఎక్స్ పర్సన్ వచ్చాడని చెప్తున్నారు. అతను మిథున్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి కొంత తీసుకెళ్లేటువంటి వాళ్ళు, కొంత ఎవరైతే శ్రీనివాస్ అని చెప్పని విజయసాయి రెడ్డి దగ్గర ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి అతను కొంత తీసుకెళ్ళేవాడని చెప్తున్నారు. ఇక అట్లాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడైతే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి
బిల్డింగ్ దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు కూడా ఆ సూట్ కేస్ ఆ బ్యాగ్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ కారులో పెట్టుకొని అమౌంట్స్ తీసుకెళ్లేవాళ్ళట. మరి ఇందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ గోవిందప్ప, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మనిషి ద్వారా లేదా ఇతర మనుషుల ద్వారా, అంటే చాణక్య కావచ్చు, అట్లా కైఫ్ కావచ్చు, ఎవరో ఒకరి దగ్గర ద్వారా అనిల్ రెడ్డి దగ్గరికి కూడా డబ్బులు పంపించేటువంటి వాళ్ళట. మరి ఈ విధంగా ఈ అమౌంట్ని 3,200 కోట్ల రూపాయల అమౌంట్ని వీళ్ళందరూ కలెక్ట్ చేస్తే, ఇవన్నీ రాజ్ కసిరెడ్డి దగ్గరికి వస్తే, రాజ్ కసిరెడ్డి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ అమౌంట్ని వాళ్ళ ద్వారా పంపించడం జరిగేది. మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది? ఈ అమౌంట్ ఇప్పుడు ఎక్కడో దగ్గర ఉండాలి. అంటే ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఈ అమౌంట్ని ఎక్కడికి పంపించారు, ఎక్కడికి తీసుకుపోయి పెట్టారు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఆశ్చర్యకరంగా చాలా అంశాలు ఇప్పుడు సిట్టు ముందుకు వచ్చేసాయి. ఎలాంటి ఈ అమౌంట్ని ఎలా దాన్ని మార్చాలనేటువంటి దాంట్లో ఎక్కువగా అంటే 3,200 కోట్ల రూపాయలు ఎవరైతే డిస్టిలరీస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 400 కోట్లు ఎవరైతే ఇచ్చేటువంటి వాళ్ళు గోల్డ్ బిస్కెట్స్ను కొన్నట్టుగా వాళ్ళ అకౌంట్స్లో చూపించారు. మరి ఆ గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడున్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి అంటే లేవు. మరి ఏమైనాయి? లేవు. ఏమైనాయి? లేవు. ఏమైనాయి అని ఒక్క వీగితే ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చారు? ఇదిగో చాణక్యకి ఇచ్చాం, లేదా రాజ్ కసిరెడ్డికి ఇచ్చాం, లేదా ఇంకొకరికి XYZకి ఇచ్చాం. అంటే 400 కోట్ల రూపాయలు వాళ్ళు కొన్నటువంటి బంగారాన్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది, వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. ఇక సెకండ్, మిగిలినటువంటి నగదంతా ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఇందులో చాలా వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటిది రియల్ ఎస్టేట్ కంపెనీసు, కన్స్ట్రక్షన్ కంపెనీసు, టెక్స్టైల్ ఏదైతే లెనిన్, అదేవిధంగా టెక్స్టైల్కి సంబంధించినటువంటి అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం, ఆ ఇన్వెస్ట్మెంట్స్ని GST పే చేసినట్టుగా చూపించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్యాష్ని తీసుకోవటం, అదేవిధంగా గోల్డ్ డైమండ్ షాపుల్లో వాటిని కొనుగోలు చేసినట్టుగా అక్కడ GST కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసేసుకోవటం. అట్లాగే ఎవరైతే ఇతర కంపెనీలు దాదాపు 19 కంపెనీస్ నేమ్స్ చెప్తున్నారు, ఆ 19 కంపెనీస్లోకి వీటిలోకి ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆ 19 కంపెనీస్ లిస్ట్ని ఇప్పుడు మనం అనౌన్స్ చేయబోతున్నాము. ఆ 19 కంపెనీస్ లిస్ట్లో ఏదైతే ఉందో ఆ 19 కంపెనీస్ లిస్టుకు సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రైట్, ఆ 19 కంపెనీస్ లిస్టు, ఇందులో కొన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినవి కావచ్చు, లేదా వీళ్ళకి అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినవి కావచ్చు, లేక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవి కావచ్చు. 19 కంపెనీస్. ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ముంబైలో ఉంది. ఇది దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినట్టుగా ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలోనే ఉంది. అట్లాగే నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది MJ మార్కెట్, ఇది ముంబైలోనే ఉంది. ఇక ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలో ముంబైలోనే ఉంది. ఇక విక్స్కోవ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలో ముంబైలోనే ఉంది. డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది హౌసింగ్ బోర్డు కాలనీ తిరుపతిలో ఉంది. ఇది డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది తిరుపతిలో ఉంది. ఇక టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూకట్పల్లిలో ఉంది, హైదరాబాద్. ఇది టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక కంపెనీ. ఇక నెక్స్ట్ దీపక్ ఎంటర్ప్రైజెస్, ఇది ముంబైలోనే ఉంది. ఇక విశాల్ ఎంటర్ప్రైజెస్, ఇది MJ మార్కెట్, ఇది ముంబైలోనే ఉంది. లావిష్ ఎంటర్ప్రైజెస్, ఇది ఢిల్లీలో, ఇది తూర్పు ఢిల్లీలో రిజిస్టర్ అయింది, లావిష్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. కిరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కల్పాదేవి, ఇది మహారాష్ట్రలోనే ఉంది, ముంబైలో. అరయో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఈజీ లోడ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, MCD స్కూల్ దగ్గర, ఇది ఢిల్లీలో ఉంది. అట్లాగే బాలాజీ ట్రేడింగ్, ఇక్కడ ఇది బెంగళూరులో ఉంది. బాలాజీ ట్రేడింగ్, ఇది బెంగళూరులో ఉంది. ఇక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాధాపూర్లో ఉంది. ఎక్కడైతే ఇది చాలా ఆధార్ డిస్టిలరీ ప్రైవేట్లో ఇది కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, దీంట్లో మాధాపూర్లో ఉంది. ఇక లేలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పాండిచ్చేరిలో ఉంది.
లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్రలో ఉంది, ఇక రుచిత జ్యువెలర్స్ ఇది ముంబై మహారాష్ట్రలోనూ ఉంది, ఇక మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ముంబై మహారాష్ట్రలో ఉంది. అంటే మహారాష్ట్రలో ముంబైలో దాదాపుగా మెజారిటీ కంపెనీలని అక్కడ ఈ క్యాష్ మొత్తాన్ని డిపాజిట్లు చేయటం లేదా వేరే దగ్గరకి డిపాజిట్ చేపించి ఈ కంపెనీల్లోకి అమౌంట్ తెప్పించుకొని ఆ కంపెనీల్లోకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి కావచ్చు, లేక వారికి సంబంధించి అనుబంధానికి సంబంధించినటువంటి ఎవరైతే రాజ్ కసిరెడ్డి లేదా XYZ ఆ కంపెనీల్లోకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో బయటకు వస్తున్నటువంటి అంశాలు. ఇక ఈ మొత్తం కంపెనీలలో ముంబైలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, తిరుపతిలో మెజారిటీ కంపెనీస్ ఉన్నట్లుగా ఈ కంపెనీల లిస్టు. అంటే ఈ 2500 కోట్ల రూపాయలు ఎక్కువగా ఈ కంపెనీల్లోకి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా వెల్లడవుతుంది. ఇక ఇంకొక ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ కావటం జరిగింది. ఇక చాణిక్య ఎవరైతే అలియాస్ ప్రకాష్ ఇతను అరెస్ట్ కావటం జరిగింది. అట్లాగే శ్రీధర్ రెడ్డి తను అరెస్ట్ కావటం జరిగింది, సద్దల శ్రీధర్ రెడ్డి, SPI ఆగ్రోసు. ఇక వీరితో పాటు ఎవరైతే దిలీప్ అరెస్ట్ కావటం జరిగింది. ఇక బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావటం జరిగింది. ఇక ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 7 ఈ కేసులో అరెస్ట్ కావటం జరిగింది. ఇక అరెస్ట్ కాబోతున్నటువంటి వాళ్ళల్లో ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా ఇక నెక్స్ట్ అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నటువంటి వాళ్ళల్లో అనిల్ రెడ్డి ఇందులో పాత్ర ఉందని చెప్తున్నారు, మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు. మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ 3200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్కి ఒక పథక రచన జరిగింది. ఆ పథక రచనలో దీనికి చాలా పెద్ద ఒక స్కెచ్ చేశారంటున్నారు. అదేంటి అని అంటే నెంబర్ వన్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే రిజల్ట్స్ రాకముందే లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహిద్దామని ఇందులో కొంతమంది ఒక మీటింగ్ను కూడా నిర్వహించారు. అది రాజ్ కసిరెడ్డి, అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే ఒక XYZ తోటి ఫస్ట్ మీటింగ్ అనేటువంటి దాన్ని నిర్వహించారట. మరి అందులో నిర్వహించినటువంటి తరువాత ప్రభుత్వం వచ్చిన వెంటనే డిస్టిలరీస్ వాళ్ళందరితోటి ఒక సమావేశం జరిగింది. విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి ఇంట్లో ఒక సమావేశం జరిగింది, అట్లాగే పార్క్ హయత్ హోటల్లో ఒక సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఒక సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సలహాగా చెప్పబడుతున్నటువంటిది ఏంటి అని అంటే ఇది శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్గా చెప్పబడుతున్నటువంటిది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైనటువంటి ఒక నీతి వాక్యాన్ని అయితే చెప్పారట. అదేంటి అని అంటే ఈ వ్యాపారం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, ఇందులో ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఆదాయం రావాలి, రెండిటికి ఆదాయం వచ్చేటట్టుగా మీరు ఈ మొత్తం ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని ఆయన నా ఒక్కడికే ఆదాయం రావాలని మాత్రం చెప్పలేదు, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నాడు, తనకి ఆదాయం రావాలని చెప్పారు అని ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో ఆ కన్ఫెషన్ స్టేట్మెంటా లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చెప్పినటువంటి అంశంగా ఇప్పుడు దాంట్లో రికార్డ్ అయ్యి ఉంది. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాత ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు జరిగిన తర్వాత ఎవరైతే ఇందులో కీలకంగా ఒక ఆర్గనైజ్డ్గా చేసినటువంటి క్రైమ్లో ఒక 5 పాయింట్స్ చెప్తాను. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేటువంటి దాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.
ఏంటి ఆ 5 పాయింట్స్ అని అంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ బైట్స్లోనే వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడారు అనేటువంటి ఆ బైట్స్ని ఒక్కసారి ప్లే చేస్తే దాని తర్వాత దాని సీక్వెన్స్గా ఆయన చెప్పినటువంటి వాటికి తర్వాత జరిగినటువంటి వాటికి మనం ఒక ఆ లైన్ తీసుకోవచ్చు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి బైట్స్ని ప్లే చేయండి. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటా ఉన్నారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులన్నింటినీ కూడా మూయించడమే కాకుండా ఆ బెల్ట్ షాపులు శాశ్వతంగా మూతపడే ఉండాలి అని, లాభ ఆపేక్షలో తెరిచే పరిస్థితి కూడా మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు ఉండకూడదని అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అని తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి. సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్, షాక్ కొట్టే రేట్స్, సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వస్తా ఉందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు చెప్పినటువంటిది మద్య నిషేధం. మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పని చాలా గర్వంగా సగర్వంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధాన్ని వారు ఒక క్రమ పద్ధతిలో చేస్తాము అని చెప్పి, దశల వారీగా చేస్తాము అని చెప్పి, అందులో 3 అంశాలని, ఒకటి మద్యం ధరలని పెంచటం ద్వారా మద్య నియంత్రణ జరుగుతుంది అని ఒక సరికొత్త ఫార్ములా అంశాన్ని ఆయన చెప్పారు. మద్య ధరలు పెంచటం ఒకటి, రెండోది ప్రైవేటు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం తీసుకొని టైమింగ్స్ తగ్గించటం ద్వారా దాని ద్వారా నియంత్రణ చేస్తాము అని. మద్యం నియంత్రణ చేయటానికి ఈ 3 అంశాలని ఆయన లాజిక్గా తీసుకున్నారు. కానీ ఈ 3 తీసుకోవటానికి గల కారణం, దీని వెనక ఉన్నటువంటి ఒక మాస్టర్ స్కెచ్ ఏంటి అని అంటే, ఎవరైతే మద్య నిషేధం అనేటువంటి తర్వాత వీరు ఈ ఫార్ములా ఎక్కడైతే మద్యాన్ని అమ్మటం ద్వారా ఇటు ప్రభుత్వంతో పాటు పార్టీకి లేదా ఆ వ్యక్తులకి ఒక భయంకరమైనటువంటి ఆదాయం రావటం కోసం ముందుగా వాళ్ళు చేసినటువంటిది ప్రైవేట్ షాపులని 3500 షాపులని ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకున్నారు. దాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ దగ్గరికి కంట్రోల్లోకి తీసుకొని ఆ షాపులకి ముందుగా చాలా వ్యూహాత్మకంగా అప్పటి వరకు ఉన్నటువంటి మద్యం సేల్స్ జరిగేటప్పుడు వాటిని మద్యము ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అదంతా కూడా ఆన్లైన్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఆన్లైన్లో రికార్డ్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ మొత్తాన్ని కూడా తీసివేశారు. దాన్ని మొత్తాన్ని రద్దు చేశారు. చేసి అక్కడ మాన్యువల్గా సేల్ ఎక్కడైతే ఆ బ్రాండ్స్కి ఎవరికైతే డిస్ట్రిబ్యూషన్ ఇస్తామో దాన్ని మాన్యువల్గా ఆ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇక్కడ అనూష అనేటువంటి ఒక లేడీ ఆర్ జెంటు అక్కడ ఆ వ్యక్తిని పెట్టారు. ఇక అక్కడ ఏంటి, ఎక్కడ ఏ డిస్టిలరీకి ఎన్ని బ్రాండ్స్ ఇవ్వాలి లేదా ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది అక్కడ మాన్యువల్గా రాసి ఆ స్లిప్ను టైప్ చేసి దాన్ని ఇక్కడ ఎవరైతే రాజకేశ్ రెడ్డి దగ్గర పనిచేసే కైఫ్కి పెడితే కైఫ్ దాన్ని రాజకేశ్ రెడ్డికి ఇచ్చి వీళ్ళకి ఇంత ఇవ్వండి అని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి. సరే, అక్కడ మాన్యువల్గా దాని సిస్టమ్ని క్రియేట్ చేశారు. నెంబర్ 3, ఇక్కడ బ్రాండ్స్ అంటే ఏదైతే మెక్డొనాల్డ్స్ కానీ లేకపోతే ఇతర బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అమ్మితే వాళ్ళు తక్కువ కమిషన్ ఇస్తారు. అదే గనక పిచ్చి బ్రాండ్స్ ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళ బ్రాండ్స్ తయారు చేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఆదాయం ఇస్తారు అనేటువంటిది చెప్పడంతో వెంటనే ఆ ఏదైతే ఫేమస్ బ్రాండెడ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నిలుపుదల చేశారు. ఇక ఆంధ్రా గోల్డ్ అని, పవర్ హార్స్ అని, లేదా క్యాపిటల్ అని,
లేక ఇంకొకటని భూమ్ అని బామ్ అని ఇట్లా విచిత్రమైనటువంటి కొన్ని బ్రాండ్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వాటి ద్వారా అమౌంట్ని అంటే 150 రూపీస్ దగ్గర నుంచి 600 రూపాయల వరకు ఒక్కొక్క కేస్కి కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఎవ్రీ మంత్ ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల కేసులు ఏదైతే విస్కీ ఆర్ బ్రాందీ ఆర్ బాటిల్స్ సేల్ అవుతాయి. 10 lakhs కేసెస్ బీర్స్ సేల్ అవుతాయి. మొత్తంగా 40 lakhs కేసెస్ ఈ అనఫిషియల్గా ఉన్నటువంటి బ్రాండ్స్ అంటే డిస్టిలరీలో తయారవుతాయి కానీ ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఒక పెద్ద చర్చని వాళ్ళ అంతర్గతంగానే జరిగింది వీళ్ళ మధ్య. ఈ బ్రాండ్స్ తీసుకొస్తున్నాము, మరి ఈ బ్రాండ్స్ వలన నష్టం జరిగిద్ది, ప్రజల ఆరోగ్యానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని ఎవరైతే డిస్టిలరీస్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు ఆ రైజ్ చేసినటువంటి అంశాన్ని వెంటనే మీరు దాని గురించి మాట్లాడవద్దు, మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని అనారోగ్యంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు తాగకుండా ఉండాలి, అంతే తప్ప మనం తయారు చేసేటువంటి విషయంలో మనం ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక లిక్కర్లో కలిపేటువంటి ఏదైతే ఏమంటాము వాటిని దాదాపుగా రకరకాలైనటువంటి కెమికల్స్ లేకపోతే రకరకాలైనటువంటి వాటన్నిటినీ కూడా చాలా నాసిరకమైనటువంటి వాటిని కలపటం, ఆ స్పిరిట్స్ని కలపటంతో చాలామంది లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు. లాస్ట్ 5 yearsలో ఇది మనం చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది మెడికల్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. దీంట్లో ఆల్కహాల్ తాగినటువంటి 19 నుంచి 24 వరకు చాలామంది చనిపోయారు, చాలామందికి లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, చాలామందికి ఇతర ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడింది. ఇది చాలా భయంకరమైనటువంటి లిక్కర్ని వీళ్ళు సేల్స్ చేశారు. అది తాగటంతో ఇంత అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉందని కూడా రిపోర్ట్ని మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ని కూడా ఇవ్వటం జరిగింది. అది ఇంకా బయటికి రాలేదు, అది బయటికి కూడా వస్తుంది. ఇక ఆ స్పిరిట్స్ కలిపినటువంటి దాంట్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎవరైతే ఉన్నారో అందుట్లో రాజకాశి రెడ్డికి సంబంధించినటువంటి 2-3 కంపెనీల్లో ఇందుట్లో ఇటువంటి స్పిరిట్స్ ఎక్కువగా దాదాపుగా కలపటం జరిగిందనేది కూడా ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి అంశం. ఇక 4th పాయింట్, ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ బ్రాండ్స్ అమ్మటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోకి ఏదైతే ఎంటర్ అవుతుందో ప్రతి దగ్గర టోల్ గేట్ దగ్గర ఈ లిక్కర్ తనిఖీ కోసం అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బయట నుంచి ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, ఒడిశా నుంచి కావచ్చు, ఒక్క బాటిల్ వచ్చినా కూడా వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం చేశారు. అంటే బయట నుంచి మద్యం రాకుండా ఆపివేశారు, ఇక్కడ బ్రాండ్స్ని తీసివేశారు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మరి అటువంటి డిజిటల్ పేమెంట్స్ మొత్తాన్ని ఆపివేసి క్యాష్ పేమెంట్స్ చేయాలి అని లిక్కర్లో మద్యం షాపులకి ఆదేశించి ఈ 3500 షాపుల్లో మొత్తం క్యాష్ పేమెంట్స్ని కలెక్ట్ చేశారు. లేదండి మా దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే ఉన్నాయంటే కుదరదు, మీరు క్యాష్ కట్టాల్సిందే. అదేంటండి, ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు డిజిటల్ పేమెంట్స్ పెట్టారు, మరి డిజిటల్ పేమెంట్స్ పెట్టిన తర్వాత మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ తీసుకోరు అని అంటే మా ఇష్టం, ఇది మా ప్రభుత్వం, ఇంతే అని వాళ్ళని భయపెట్టి ఇష్టం ఉంటే కొనుక్కో లేకపోతే వెళ్ళిపో అని చెప్పని ఆ రకంగా డిజిటల్ పేమెంట్స్ 600 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. అది కూడా లాస్ట్ 3 monthsలో. ఇక మిగిలినటువంటి 99,000 కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్స్ జరిగినాయి. ఇది మరి ఇన్ని అంశాలని వారు ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ ప్రకారంగా ఒకటి క్యాష్ పెట్టారు, డిజిటల్ ఎత్తివేశారు, అట్లాగే లోపలికి ఏ మద్యం రాకుండా
చెక్ పోస్టులు పెట్టారు, బ్రాండ్స్ తీసేశారు, బ్రాండ్స్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రాండ్స్ని పెట్టారు. ఎక్కడైతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టాన్ని తీసేసి మాన్యువల్గా క్రియేట్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి షాపుల్ని ప్రభుత్వం దగ్గరికి లాగేసుకున్నారు. ఈ విధంగా ఒక పథక రచన ద్వారా ఈ మొత్తాన్ని ఎన్నికలు అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 నెలలకే ఈ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇవన్నీ అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాస్టర్ మైండ్స్ పనిచేశాయి అనేది ఇన్వెస్టిగేషన్లో వస్తున్నటువంటి అంశం. ఇది కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించినటువంటి దాంట్లో క్రియాశీలకంగా ప్రభుత్వం ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్లో సిట్ వాళ్ళు చేస్తున్నటువంటి, పోలీసు వారు చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్. అంటే ఏంటి, ఎక్కడైతే డిస్టిలరీస్, ఎవరైతే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి డిస్టిలరీస్ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్ రూపంలో వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీల్లోకి చొరబడో ఇప్పటి వరకు వాళ్ళు సేకరించింది 3,200 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఏది, డిస్టిలరీస్ వాళ్ళ యజమానుల దగ్గర నుంచి కమిషన్ రూపంలో తీసుకున్నది. ఇది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. ఇక దీంట్లో రెండవ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అంశం ఏంటి అంటే 99,000 కోట్ల రూపాయల క్యాష్ పేమెంట్స్లో ఎంత షాపులు వాళ్ళు వసూలు చేశారు, ఎంత గవర్నమెంట్కి వచ్చింది, ఎంత మిస్యూజ్ అయింది, అది మరొక కీలకమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి జరిగినటువంటిది కమిషన్ మాత్రం తెలియజేస్తున్నారు. నెంబర్ 2, 99,000 కోట్లే వచ్చిందా లేక 1,20,000 కోట్లు సేల్స్ వస్తే అందుట్లో 99,000 కోట్లే చూపించి 30,000 కోట్ల రూపాయలు కాజేశారా అనేటువంటిది ఇంకొకటి తెలియాల్సినటువంటి అంశం. నెంబర్ 2. నెంబర్ 3, అసలు డిస్టిలరీస్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఎంత, ఎన్ని కేసులు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎన్ని కేసులని సేల్స్లో చూయించారు. కేసులు 1,00,000 కేసులు జరిగితే 70,000 కేసులు చూపించి 30,000 కేసుల్ని వాళ్ళు అమ్మేసుకొని ఆ డబ్బులు తీసేసుకున్నారా? ఇది మరొక ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అంశం. అంటే ఇప్పుడు జరిగింది ఒకటి, ఇక జరగాల్సినటువంటివి కూడా మరొక 2 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. వీటితో పాటు బాటిల్ కొనుగోలులో కావచ్చు, మూతల కొనుగోలులో కావచ్చు, అట్లాగే వాటి మీద వేసేటువంటి హోలోగ్రామ్ స్టిక్కర్స్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా దీంట్లో ఒక పెద్ద స్కామ్స్ ఉన్నాయి అనేటువంటిది ఓవరాల్గా వస్తున్నటువంటి రిపోర్ట్. ఇది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి జరిగింది ఇప్పటివరకు ఒకటి, ఇంకా జరగాల్సినటువంటిది 3 ఇన్వెస్టిగేషన్స్ జరిగినటువంటి ఒక్క దాంట్లోనే ఎలా ఏం చేశారు అనేటువంటిది ఇప్పటివరకు వచ్చినటువంటి అంశం. ఇక ఇప్పుడు అసలు ఈ పేమెంట్స్ వచ్చినటువంటివి మనం చెప్పినట్లుగా ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఏమేం ఆస్తులు కొన్నారు, ఎవరెవరి కంపెనీల్లోకి ఈ డబ్బులు మొత్తం చేరాయి అనేటువంటి వాటిల్లో ఇప్పటి వరకు ఒక 20-30% సిట్ అధికారులు ఛేదించడం జరిగింది. మిగిలినటువంటిది ఛేదించేటువంటి క్రమంలో ఉన్నారు. ఇక నెక్స్ట్ గనక ఎవరైతే మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనక దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో గనక వచ్చేటట్లయితే ఒక కంక్లూజన్, అంటే ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ రావచ్చు. అందుకనే ఇప్పుడు ఎవరైతే ఈ అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద అయితే చదువుతున్నారో వీళ్ళు కొత్తగా ఒక అంశాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ అంశం ఏంటి అని అంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చారు, 2029లో మేము అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తామంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వాళ్ళ సంగతి తేల్చడం కావచ్చు, వాళ్ళు మీ సంగతి తేల్చడం కావచ్చు. ఇక్కడ కావాల్సింది మీ సంగతులు తేల్చడం కాదు, కావాల్సింది ప్రజల సంపద ఏమైపోయింది, ప్రజల సంపద ఎవరు దోపిడీ చేశారు, ప్రజల సంపద ఎక్కడ దోపిడీ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గర ఉంది, అది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్. లిక్కర్ స్కామ్ ప్రజెంట్ ఇప్పుడు 3,200 కోట్లు, వారానికి 60 కోట్ల రూపాయలకి క్యాష్ రూపంలో డిస్టిలరీస్ దగ్గర నుంచి వసూలు చేశారు. వసూలు చేసినటువంటి వాటన్నిటిని వీళ్ళందరూ పంచుకున్నారు అనేటువంటిది
ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశం. ఈ అమౌంట్ మొత్తం అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు, అక్కడి నుంచి క్యాష్ని వైట్ చేసుకున్నారు, వాటిలో నుంచి వీళ్ళందరికీ ఈ విధంగా వచ్చింది అనేటువంటిది ఇప్పుడు సిట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ వరకు వచ్చింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో చాలా సంచలనాత్మకమైనటువంటి అంశాలు దీంట్లో రాబోతూ ఉన్నాయి. దీంట్లో ఈ కేసులో చాలా అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే దీని మీద చాలామంది హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఎవరికి కూడా బెయిల్స్ ఇవ్వము అని చెప్పడంతో చాలామంది మళ్ళీ వెందిరిగి రావటం జరిగింది. ఎప్పుడైతే అలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ తర్వాతే ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ కావటం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఉన్నటువంటి చాలా బ్రీఫ్గా చెప్పాం. ఇక దీంట్లో చాలామంది ఉన్నారు, చాలామంది పేర్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఏం జరిగింది అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వెహికల్ నెంబర్స్ ఉన్నాయి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద కేసులో అంటే దాదాపు 5 years జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం. హైదరాబాద్లో తెలంగాణలో ఈ జూబ్లీ హిల్స్ సెంట్రిక్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడు ఇది ఎక్కువగా మెజారిటీ ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో ధనంజయ రెడ్డి గారు అయితే సండే హైదరాబాద్ వచ్చేవాళ్ళు వాళ్ళట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్కి వెళ్ళి జూబ్లీ హిల్స్ క్లబ్లో ఆయన కాసేపు గేమ్స్ ఆడుకొని అనంతరం వెళుతూ ఎక్కడైతే ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెనక ఉన్నటువంటి ఆ హౌస్కి వెళ్ళటం, అక్కడ ఆయన టీ తాగి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఆయన కారులో పెట్టించుకొని తీసుకెళ్లేవాళ్ళు అనేది కూడా వాళ్ళ ఎవరైతే ఈ ఇందులో చెప్పినటువంటి ఈ చాణక్య కావచ్చు, కైఫ్ కావచ్చు చెప్తున్నటువంటి అంశాలు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఈ అమౌంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి మిషన్స్ని పెట్టి ఇందులో కొంతమంది 3,000 తగ్గించేయటం, కొంతమంది 5,000 తగ్గించేస్తున్నారని మిషన్ పెట్టి ఈ మిషన్స్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా కౌంట్ చేసి వీటన్నిటిని ప్యాక్ చేసేసి ప్యాక్ చేసిన తర్వాత వాటన్నిటిని సర్దటానికి కూడా కొంత టైం ఇది అవుతుందని చెప్పని 500 బండిల్స్ మొత్తం ఒక దగ్గరికి, అట్లాగే 200 బండిల్స్ మొత్తం ఒక దగ్గరికి కూడా ఆ రూమ్లోకి మొత్తం వేసేసి తర్వాత వాటన్నిటిని ఒక బాక్స్లో పెడితే ఆ బాక్స్లో పెడితే కరెక్ట్గా అది 1 crore అవుతుందట. అందుకని టకటకట అన్ని ఆ 500 మొత్తం కూడా ఆ బాక్స్లో పెట్టేసి 1 crore అని చెప్పని అట్లా మొత్తం ప్యాక్ చేసేవాళ్ళట. ఇంత పెద్ద మాస్టర్ మైండ్స్, ఇంత పెద్ద డబ్బుని, ఇంత పెద్ద అమౌంట్ని 3,200 కోట్ల రూపాయలని ఒక పెద్ద ఆర్గనైజ్గా చేసినటువంటి క్రైమ్. అంటే మనం ఢిల్లీ లిక్కర్ కేసు చూసాము. ఢిల్లీ లిక్కర్ కేసుకు మించి ఇది చాలా పెద్ద కేసుగా భావించాలి. ఇందులో భావించేటువంటి వాటిల్లోనే ముఖ్యమైనటువంటిది ఈ క్రైమ్ వలన డబ్బులు పోయినాయి ప్రజలవి, అట్లాగే హెల్త్ పోయింది. హెల్త్ కూడా చాలా దెబ్బతింది, చాలామందికి చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు ఆ కేసు కూడా కొత్తగా మరలా రాబోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? ఇప్పటి వరకు 7 అరెస్ట్ అయ్యారు. 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ రెడ్డి, అట్లాగే శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో పాటు చాణక్య, దిలీప్ 7 అరెస్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ దీంట్లో మిథున్ రెడ్డి ఉండబోతున్నాడా, అనిల్ రెడ్డి ఉండబోతున్నాడా, వీళ్ళిద్దరి తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడా? ఎవరు, ఏం జరగబోతుంది? ఒకసారి సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారిని తీసుకుందాం. సురేష్ గారు, ఏంటండి నెక్స్ట్ ఎవరు? అంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ సిట్టు చేస్తున్నటువంటి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నటువంటి అంశాల ప్రకారంగా వాళ్ళు ఫైల్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ లేదా వాటికి సంబంధించి చూసినప్పుడు వీటన్నిటి ప్రకారంగా ఏంటి వాట్ నెక్స్ట్, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? వంశీ గారు, ఫస్ట్ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో, అంటే హైకోర్టు ఆయన బెయిల్ ఇవ్వబడుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. కానీ ఆ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతగి గారు వాదిస్తూ చాలా స్పష్టంగా ఇదిగోండి మీకు మిథున్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఈజ్ ఎక్యూజ్డ్, ఆయన నిందితుడు అని చెప్తూ ఆయన పాత్రకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అంతా కూడా సుప్రీంకోర్టు ముందు కూడా ఉంచారు. అందుకని నెక్స్ట్ అరెస్టు యాక్చువల్గా మిథున్ రెడ్డి గారు అవ్వాలి. కానీ అప్పుడు హైకోర్టుకు వెళ్ళండి యాంటిసిపేటరీ బెయిల్కి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యాంటిసిపేటరీ బెయిల్ మీద ఆల్రెడీ మీకు తెలుసు మనకి బాలాజీ గోవిందప్ప గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, తర్వాత మనకి
మా ధనంజయ రెడ్డి గారి ముగ్గురికి ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. సో అదే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చే వరకు వీళ్ళని మిథున్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేయము అన్నారు. సో 4 వారాల్లో తేల్చమని సుప్రీంకోర్టు తేల్చింది కాబట్టి 4 వారాల తర్వాత అరెస్ట్ అవుతారు ఎవరు అని మిథున్ రెడ్డి గారికి నెక్స్ట్ అరెస్ట్ చేసే. అయితే దానికంటే ముందే ఇంకొక కీలకమైన పరిణామం ఏంటంటే ఇవాళ మీకు తెలుసు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మన కస్టడీకి ఏమని కోరారు. కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారిని ఇద్దరిని కస్టడీకి ఇవ్వమని అడిగారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అక్కడ కోర్టుకు వెళ్ళారు, మన రాజ్ కసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టలు తీసుకెళ్ళారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళాయి? వంశీ గారు ఇంకో కీలకమైన అంశం ఇందులో మెన్షన్ చేశారు. ఏంటంటే హయ్యర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. వీళ్ళ కస్టడీ మనం తీసుకుని వాళ్ళతో విచారిస్తేనే ఆ విషయం అంటే అప్పటి రూలింగ్ పార్టీ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. వంశీ గారు రైట్, సురేష్ గారు రైట్. ఇక కోర్టు దగ్గర ఎవరైతే ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డిని కోర్టు దగ్గర ప్రవేశపెట్టారు, కోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఇక రిమాండా లేక బెయిలా అనేటువంటిది అక్కడి నుంచి రజాక్ ఉన్నాడు. రజాక్ రైట్ కోర్టు దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఆల్మోస్ట్ రిమాండ్ జరుగుతుందని అంటున్నారు. రిమాండ్ జరిగితే తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ తీసుకుంటారు. ఇప్పటికే ధనంజయ రెడ్డి గోవిందప్పని కస్టడీకి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయని చెప్తున్నారు. దాదాపు 2.5 hours ఆర్గ్యుమెంట్స్ ఎవరు వాదనలు వాళ్ళు వినిపించారు, కానీ న్యాయస్థానం రిమాండ్ విధించడం జరిగిందని చెప్తున్నారు. ఇది ఇక ఈ అంశానికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ కేసు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడే రజాక్ ఏంటి బెయిలా రిమాండా ఏంటి, ఏం జరిగింది? ఈరోజు అయితే సుదీర్ఘంగా అయితే మధ్యాహ్నం పూట అయితే సంబంధిత అయితే A31గా ఉన్న ధనంజయ రెడ్డి కానివ్వండి, A32 కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, సిట్ అధికారులు నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం చాలా జాప్యం జరిగింది, చాలా సుదీర్ఘంగా. ఎందుకంటే 60+ వాళ్ళకి వయసు పైబడింది కాబట్టి దానికి సంబంధించి క్షుణ్ణంగా ఎక్కడికక్కడ వైద్య నిపుణులు కూడా చాలా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించినంత వీళ్ళైతే నేరుగా విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టే నేపథ్యంలో సుదీర్ఘంగా 3 గంటల పాటు అయితే విచారణ జరిగింది సార్. విచారణ జరిగిన నేపథ్యంలో సంబంధిత న్యాయమూర్తి ఎవరైతే ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ వాదనలతోనే ఏకీభవించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. రిమాండ్ విధిస్తారా లేకపోతే మ్యాక్సిమం అయితే మనకున్న సమాచారం మేరకు రిమాండ్ విధిస్తారనే మనకైతే సమాచారం అందుతా ఉంది. కానీ ఇప్పుడు దాకా అయితే అధికారికంగా ఆర్డర్ అయితే రాలేదు. మరికొద్ది సేపట్లో అయితే అధికారికంగా ఆర్డర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. రైట్ రజాక్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.